మంచిర్యాల జిల్లా మందమరిలో సింగరేణి అధికారుల సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. సింగరేణి వ్యాప్తంగా అధికారుల సంఘం తలపెట్టిన నిరసనలో భాగంగా మందమరి ఏరియా అధికారులు స్థానిక జిఎం కార్యాలయం వద్ద దీక్ష చేపట్టారు. 2 సంవత్సరాల పీఆర్పీ చెల్లింపుల్లో జాప్యం, పే అప్గ్రేడేషన్, ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్యుత్ బిల్లు తదితర సమస్యల పరిష్కారం కోసం అధికారులు గత 15 రోజులుగా ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంఓఏఐ మందమరి ఏరియా అధ్యక్షుడు ఎస్ రమేష్ మాట్లాడుతూ సరైన హామీ ఇచ్చే వరకు పోరాటం ఆగదని, ఆలస్యం చేస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీనియర్, జూనియర్ అధికారులు పాల్గొన్నారు. परिष्कार तुम लंच जाके मेरे ओके अंत నా పేరు ఎస్ రమేష్. మందమరి ఏరియా సీఎంఓఏఐ ప్రెసిడెంట్గా నేనున్నాను. ఈరోజు మేము రిలే నిరాహార దీక్ష అనేది మేము ఈ ఏరియాలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నిరాహార దీక్ష చేయడానికి మా మెయిన్ డిమాండ్లు వచ్చేసేసి మాకు 2 సంవత్సరాలు రావాల్సిన పీఆర్పీ చెల్లింపులో జాప్యము, తర్వాత కోల్ ఇండియాలో ఏదైతే మా అధికారులకు చెల్లించే పే అప్గ్రేడేషను ఈ సింగరేణిలో అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లతోని మేము ఈరోజు రిలే నిరాహార దీక్ష స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇంతవరకు మేము ఈ కార్యక్రమాన్ని రిలే నిరాహార దీక్షకు ముందు మేము కంపెనీలో ర్యాలీలు తీయడం జరిగింది. తర్వాత నల్ల బ్యాడ్జీలతో జిఎం ఆఫీసుల వద్ద ధర్నా చేసేసి మేము మా యొక్క సంఘీభావం తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు నుంచి మేము రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతున్నది. ఏదైతే మా ప్రధాన సమస్య అయిన పే అప్గ్రేడేషను, పీఆర్పీ చెల్లించే వరకు ఈ పోరాటం అన్నది మేము తప్పనిసరిగా ఆపేది లేదు. తప్పనిసరిగా మాకు హామీ వచ్చే వరకు ఈ పోరాటాన్ని మేము కొనసాగిస్తుంటాం. సింగరేణి కంపెనీలో మేము యాజమాన్యంతో పాటు కంపెనీ అభివృద్ధికి, శ్రేయస్సుకు ఎంతో మేము కృషి చేస్తుంటాము. సమయము అన్నది సమయాభావం లేకుండా మేము మేము చేసే మాకు ఈరోజు చాలా కష్టాల్లో ఉన్నాము. ఈ పే అప్గ్రేడేషన్ కానీ, పీఆర్పీ కానీ చెల్లించకుండా యాజమాన్యం కానీ ప్రభుత్వం